2019 మీకు సరిగ్గా గుర్తుంటే కోడికత్తి కేసు, దాని తర్వాత బాబాయ్ హత్య కేసు, దీంతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినటువంటి ఒక ఎపిసోడ్ మీరు చూశారు. అయితే ఈసారి కూడా 2024లో గులకరాయి ఎపిసోడ్ తీసుకురావడం, తర్వాత స్క్రిప్ట్ ఏమైందో తెలియదు. పాపం దేవుడిచ్చే పెద్ద స్క్రిప్ట్ ముందుంది అన్నారు, బట్ స్క్రిప్ట్ ఏమైందో లేదో తెలియదు. బట్ అప్పుడు జరిగినటువంటి ఒక గులకరాయి కేసుకు సంబంధించి ఇప్పుడు నిజాలు వేముల సతీష్ ఎవరైతే ఉన్నారో బయటపెట్టాడు. అయితే అవి ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ప్రతి ఎలక్షన్కి ఒక దళిత యువకుడిని తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం మనం. ఏదైతే 2019లో కోడికత్తి సీన్, పాపం ఆయన ఇంటి పేరు వేరైనా సరే ఇప్పుడు ఆయన గుర్తుపట్టాలంటే ఖచ్చితంగా కోడికత్తి సీన్ అనే పిలవాల్సి వస్తుంది. తర్వాత బాబాయికి సంబంధించిన హత్య కేసు మనం చూసాం. దాంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం ఈ రెండు విషయాల మీద అయ్యాడు, సెంటిమెంట్ వర్కౌట్ అయిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. కానీ ఈసారి గులకరాయి తర్వాత ఇంకొక స్క్రిప్ట్ మరి ఫలించలేదా లేదంటే ఏం జరిగిందని తెలియదు. కానీ ఇప్పుడు ఆ గులకరాయి కేసుకు సంబంధించి కూడా నిజాలు బయటపడుతున్నాయి. అయితే ఆ వేముల సతీష్ ఏం చెప్తున్నాడు, అతన్ని చెప్తున్నటువంటి ఒక దృశ్యాలు కూడా మనం చూస్తుంటే చాలా ఇన్నోసెంట్గా, చాలా అమాయకుడిలాగా మనకు అనిపిస్తున్నాడు. ఇలాగా ఎంతమంది అమాయకులు బలవ్వాలి, ఎంతమంది అమాయకులు ఇప్పటికే బలైపోయి ఉన్నారు. ఇప్పుడు వేముల సతీష్ చెప్పేది వింటే మీకు ఏం అర్థమవుతుంది? మీరు చెప్పినట్టుగా కోడికత్తి కేసు, ఆ కేసులో ఉన్న అబ్బాయి బయటకు వచ్చాడు సీను, తర్వాత బెయిల్ మీద వచ్చాడు. అదేమో ప్రూవ్ అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి మీదకి తోసేయాలని చూశారు, అది కాదు అని తెలిసింది. తర్వాత అబ్బాయిని వదిలిపెట్టారు. అంటే వ్యవస్థలు ఏ రకంగా పనిచేస్తున్నాయి అంటే ఇంత దారుణంగా ఉంటుందా? ఆ రోజు కోడికత్తి కేసులో పోనీ చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షంలో ఉన్నా వీళ్ళు చేయగలిగారు కదండి. తర్వాత బాబాయ్ హత్య, మీరు చెప్పినట్టుగా బాబాయ్ హత్య అసలు ఆ స్క్రిప్ట్ ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. అది అంటే అది చాలా పెద్ద స్క్రిప్ట్, అది కూడా మామూలు స్క్రిప్ట్ కాదు అది. సో ఆయన గెలవడానికి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మళ్ళా మనకి ఈ వేముల సతీష్, గులకరాయి సతీష్ అయిపోయాడు అబ్బాయి. మీరు ఇంటి పేర్లు కూడా మారిపోతున్నాయి. అంటే వాళ్ళు చెయ్యని తప్పుకి వాళ్ళు జీవితకాలం ఆ మాటని భరించాలి, ఆ భారాన్ని భరించాలి, ఆ బాధని భరించాలి. అది చాలా అన్యాయం కదండి. అంటే ఒక ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఒక దళిత యువకుడు బలైపోవాలా? అసలు దీనికి ఏమి అంటే వేరే అసలు ఎవరు ప్రశ్నించరా ఇలాంటివి? ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళు మనుషుల్ని ఇట్లా మాయం చేసేసి లేకపోతే మనుషుల మీద కేసులు పెట్టేసి అంటే ముఖ్యమంత్రి కావాలంటే ఇట్లా చేసేయాలా? బాబాయ్ హత్య కేసుతోటి ఆయన సీఎం అయిపోయాడు. అయితే ఈసారి మీరు చెప్పినట్టుగా మరి ఎక్కడ స్క్రిప్ట్ దెబ్బతిందో లేకపోతే ఎక్కడ ఏది మరి మిస్ఫైర్ అయిందో మనకు తెలియదు. మరి వేముల సతీష్ ఇవాళ ఎలా బెయిల్ మీద బయటకు వచ్చాడో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ఇంకా ప్రధాన ముఖ్యమంత్రి అయినా వచ్చాడంటే చాలా విచిత్రంగా ఉంది మనకి. అంటే వాళ్ళు వేరే టెన్షన్స్లో ఇది పట్టించుకోలేదా ఏంటి అనేది మనకు తెలియదు. కాకపోతే మీరు చెప్పినట్టుగా అబ్బాయిని చూస్తే అసలు చాలా బాధ వస్తుందండి మనకి. నిజంగా చెప్పాలంటే చాలా ఇన్నోసెంట్గా, చిన్న పిల్లాడు, ఇంకా 18 ఏళ్ళు రాలేదు. అటువంటి పిల్లాడి మీద కేసు పెట్టడం ఏంటంటే అబ్బాయి క్లియర్గా చెప్తున్నాడు ఏం జరిగింది అని. మేము 300 కోసం వెళ్ళామండి, 300 ఇవ్వలేదు, మమ్మల్ని వెళ్ళిపోమన్నారు పోలీసులు, ఇంటికి వెళ్ళిపోయాము, పడుకున్నాము, మళ్ళా డబ్బుల కోసం వచ్చాము, అంతే మేము చేసింది. 2 రోజులు పోయాక పోలీసులు వచ్చారు, రాత్రి 11:30కో ఎప్పుడో వచ్చారట భోజనం చేస్తుంటే. తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు? అంబాపురం, మంగళగిరి వైపు తీసుకెళ్ళి బెదిరించారు. మొదటేమో 6గురిని ఎంతమందినో అన్నాడు. తర్వాత నన్ను ఒక్కడిని పెరట్లోకి తీసుకెళ్ళి నువ్వు ఒప్పుకో, నీకు 2 లక్షలు ఇస్తాం మేమని చెప్పారు. నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మరి కొట్టు ఉంటారు. ఆ పిల్లాడికి దెబ్బలు కూడా కౌంకు దెబ్బలు కనిపిస్తున్నాయి మనకి. అంటే పోలీస్ దెబ్బలు కనిపించావు కదా పైకి, లోపల కుళ్ళబొడి చేయటం అంటారు. సో అంత చిన్న పిల్లాడు ఎలా భరించాడో మరి పాపం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ గన్నులతో కూడా బెదిరించారని చెప్పాడు. ఆ పెరట్లోకి తీసుకెళ్ళి గన్నులతో బెదిరించారు, నేను డబ్బులకి ఎప్పుడైతే ఒప్పుకోలేదో నువ్వు ఒప్పుకొని తీరాలని. తర్వాత 1 టౌన్కి తీసుకెళ్లారు నన్ను. అంటే బలవంతంగా ఒప్పించి ఉండాలి అతని చేతులు, అయితే సంతకాలు తీసుకుని ఉండాలి. తర్వాత ఎక్కడ పెట్టారో కూడా వాళ్ళ అమ్మా నాన్నకు తెలియలేదు కదా. ఫస్ట్ మిగతా వాళ్ళని ఎక్కడ పెట్టారో కూడా తెలియలేదు. శివ ఎవరో వాళ్ళందరినీ కూడా వీళ్ళు వెతుక్కున్నారు. ఆ శివ భార్య అయితే ప్రెగ్నెంట్ ఏదో మనం విన్నాం. ఆవిడ నేను ధర్నా చేస్తానంటే అప్పుడు అతను విడిచిపెట్టారు. మరి ఎందుకు విడిచారో మనకు తెలియదు. అంటే ఇక్కడ మరి ఐపాక్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఏదో మరి సరిగా లేదా ఏంటి మనకైతే తెలియదండి. ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డి
వీటన్నింటికి ఫలితం ఎల్లుండి అనుభవిస్తారండి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అంతా చూస్తే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అయితే వెలువడుతుంది. అది ఏంటి అంటే, ఎప్పుడైతే వేముల సతీష్ని తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట తీసుకెళ్ళిన తర్వాత తను బెదిరించడం కావచ్చు, తర్వాత మళ్ళీ 1 టౌన్ నుంచి అట్లా తిప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం. అయితే ఇంత చేసిన తర్వాత మీరు ఇందాక అన్నట్లు ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే జగన్మోహన్ రెడ్డి ఉన్న తర్వాత అసలుకి ఇప్పుడు వేముల సతీష్ బయటికి రావడమే ఒక వింత అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ పోలీసు వారికి నిజాలు బయటపడితే రేపొద్దున వీళ్ళ పోస్టింగ్లు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మారుతుంది. ఖచ్చితంగా వేముల సతీష్ ఒక సాదాసీదా వ్యక్తి ఇప్పుడు కాదు. ఎందుకంటే ఒకప్పట్లో కోడికత్తి సీను అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇది జరిగిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఇప్పటిదాకా కోర్టుకు కూడా అటెండ్ కాకుండా జగన్ చాలా వరకు కాలయాపన చేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ వేముల సతీష్ పరిస్థితి మాత్రం అది కాదు. ఎందుకంటే తను అదృష్టవంతుడేమో తెలియదు, కానీ త్వరలో ప్రభుత్వం మారబోతుంది. మారిన తర్వాత దీని మీద ఏదైనా సరే సిట్ కానీ ఏదైనా కేసు వేస్తే పోలీసు వాళ్ళు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు వాళ్ళు విడుదల చేశారంటే ఏమంటారు? దీనికి మన లింక్ ఎక్కడ చెప్పుకోవాలంటేనండి, మొన్న పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టడం ఏదైతే ఉందో, క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ ఇది చేయటం, అసలు అక్కడ మనకి మొదలైంది. అంటే పోలీసుల్లో మార్పు అనేదానికి అంటే లింకులు చెప్తున్నాను నేను. ఇవాళ అదే సజ్జల రామకృష్ణారెడ్డి మీ మీద కేసు పెట్టారు కదా, ఏమంటారంటే ఇవన్నీ ఏమి ఎంతేనయ్యా, ఏం పెద్ద పట్టించుకోకర్లేదు, నేనేమి తప్పు మాట్లాడలేదని సమర్థించుకోవటానికి చూశాడు. ఇంకో మాట ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు బెదిరించలేదా ఎన్నికల అధికారిని అంటూ ఏదో చెప్పుకొచ్చాడు ఆయన. ఇలా వేలు పెట్టి చూపించి బెదిరించాడు ఆయనని. ఆయన బెదిరించుంటే ఆయన మాట్లాడి ఉంటారు, అంటే మీరు చేసిన తప్పు చెప్పు ఉంటారు తప్ప, చంద్రబాబు నాయుడు గారు ఈయనలాగా మీరు మీ ఇష్టానికి మీరు బిహేవ్ చేయండి, అల్లర్లు చేయండి, లేకపోతే హింస చేయండి అని ఆయన చెప్పు ఉండరు కదా. తేడా చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం వేరు, మీరేమో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వేరు. ఆ డిఫరెన్స్ అంటే అక్కడ జర్నలిస్టులు అనే వాళ్ళు ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. అంటే ప్రశ్నించే ధైర్యం కూడా లేకుండా ఈరోజు జర్నలిజం అనేది ఉంది. ఒకప్పుడు మాలాంటి వాళ్ళందరూ కూడా చాలా నిల్చోబెట్టి ప్రశ్నలు అడగగలిగేవాళ్ళం అండి. అంటే మాకు ఆ స్వేచ్ఛ ఉండేది. అప్పుడు వాళ్ళు కూడా బాధ్యతగా సమాధానం చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రెస్ అనేది సప్రెస్ అయిపోయిందనమాట. దానివల్ల వీళ్ళు అడిగే ధైర్యం కూడా లేకుండా ఈ జర్నలిస్టులు ఉన్నారు. ఇంకో విషయం మీరు చెప్పండి, అక్కడ స్టార్ట్ అయింది ఒకటే కాకుండా, మీరు చెప్పండి ఈ కేంద్ర ఎన్నికల అధికారి ఎప్పుడైతే నజర్ పెట్టారో ఆంధ్రప్రదేశ్ మీద, రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా మార్పు వచ్చింది మనం చూసాము. ఆ మార్పు వల్లే ఈరోజు ఇన్ని మంచి పరిణామాలు ఏర్పడ్డాయి. పోలీసుల్లో కూడా ఒక మార్పు వచ్చింది. అందుకు నిదర్శనమే మనకి ఈరోజు వేముల సతీష్ బయటికి రావటానికి. మీరు చెప్పినట్టుగా ఎల్లుండ ప్రభుత్వం మారితే సంకేతాలన్నీ వాళ్ళకి కనిపిస్తున్నాయి. వాళ్ళకి తెలుసు, ప్రతివాడికి తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇంక్రీజ్ చేశారు. ఆయనకి స్పెషల్ వెహికల్స్ కూడా ఇస్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదండి సీన్ మొత్తం మారిందని. సో పోలీసులు ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా రేపొద్దున ప్రభుత్వం మారి సిట్టు వేశారనుకోండి ఈ అంశం మీద, గులకరాయి కేసు మీద, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద జరిగిన దాడి కాబట్టి కొత్తగా వచ్చే ముఖ్యమంత్రి కూడా వదిలిపెట్టారు కదా. అంటే మంచి ఉద్దేశంతో చేస్తారు, కాకపోతే అక్కడ దొంగలు ఎవరో అప్పుడు బయటపడతారు. సో ఇవన్నీ తెలుసు కాబట్టి మీరు చెప్పండి మా ఉద్యోగాలకి భద్రత ఉండదు అనే ఒక భయంతో ఈరోజు పోలీసులు దీన్ని ఈ విధంగా ప్రవర్తించడం, ఆ పిల్లాడిని రిలీజ్ చేయటం. మీరు చెప్పినట్టుగా ఎక్కడో ఆ పిల్లాడికి ఆవగింజంత అదృష్టం ఉంది, బతికాడు. లేకపోతే జీవితకాలం జైల్లో గడపాల్సి వచ్చేది. ఎందుకంటే కోడికత్తి శ్రీని ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి ఏకంగా? ఇతను నెలల్లోనే వచ్చాడు బయటకి. కాకపోతే ఇతను నక్కని తొక్కాడు, ఆ పిల్లాడు తొక్కలేదు అంతే. లేకపోతే ఏంటండి ఈ దారుణాలు ఏంటండి? ఇంకా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఎల్లుండ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చాక ఇంకా ఎన్ని కేసులు బయటకు వస్తాయో, ఎంతమందిని మూసేశారో, ఎంతమందిని ఏం చేశారో మనకు తెలియదు కదా. బట్ తలుచుకుంటేనే భయం వేస్తోందండి. అసలు 5 సంవత్సరాల అరాచక పాలన ఏ రకంగా సాగింది, దానికి ఇప్పుడు అరాచకానికి ఒక అంతం ఏర్పడుతోందా ఎల్లుండతోటి 4వ తారీఖుతోటి అని అనిపిస్తోంది ప్రజలకి. అయితే ఇక్కడ వేముల సతీష్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉందో కొంత భయాందోళన నుంచి బయటికి రావడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ కోడికత్తి సీను లాంటి పరిస్థితి అయితే మటుకు మళ్ళీ 5 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుందా లేకపోతే ఏందో తెలియదు. కానీ ఇప్పుడు బయటకైతే వచ్చాడు. సో ఖచ్చితంగా ఏదైతే కూటమికి సంబంధించి కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక సిట్ కానీ ఏదైనా వేసి దీని మీద ఒక దర్యాప్తు చేసి, ఎందుకంటే వేముల సతీష్ ఎంతో భయపడి ఉండొచ్చు, ప్రాణాలు కూడా కోల్పోతాననేటువంటి ఒక భయాందోళన కూడా తను ఉండుండొచ్చు. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా కొంత భరోసాని ఇచ్చే అవకాశం ఉందంటే ఏమంటారు?
భరోసా ఇవ్వాలండి. మీరు చెప్పినట్టుగా వచ్చే ప్రభుత్వాలు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు సజావుగా పాలిస్తారని అనుకుందాం మనం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు చెప్పినట్టుగా ఏమేం కేసులు ఉన్నాయి, అసలు మొత్తం కేసుల మీద ఒక ప్రత్యేక అధికారిని వెయ్యాలండి. దేనికంటున్నానంటే అక్రమ కేసులు ఎన్నో ఉండుంటాయి 5 ఏళ్లలో. సో ఆ అక్రమ కేసులు ఏంటి, అసలు ఎందుకు పెట్టారు, ఎంతమంది బలయ్యారు, దీనికి ఎవరు కారకులు, వీటన్నింటి మీద మీరు చెప్పినట్టుగా ఒక కమిటీ లాగా వేసి ఆ కేసులన్నీ బయటకు తీసి చక్కటి లాయర్లను పెట్టి వాళ్ళందరినీ విడుదల చేయటమే కాకుండా దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని శిక్షించాలండి. ఎందుకంటే అప్పుడు కానీ గుణపాఠం కాదు. నాకు పదవి ఉంది కదా, నేను ఎవరినైనా చంపేస్తాను, నాకు పదవి ఉంది కదా, నేను ఎవరి మీదైనా కేసు పెడతాను, నేను వాళ్ళని బలి చేస్తాను, వీళ్ళని బలి చేస్తానంటే కుదరదండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే అరాచక పాలనలో ఉన్నామా అనేది అర్థం కావట్లా. కాబట్టి మీరు చెప్పినట్టుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వస్తుందో ముందు ఈ కేసుల మీద కూడా దృష్టి పెట్టాలండి. ఇప్పుడు అప్పుల మీద ఎంత దృష్టి పెడతారో, ఆస్తులు ఏమేమి పోయాయో ఎంత దృష్టి పెడతారో, అలాగే అసలు ఈ కేసులు ఏంటి, ఎవరి మీద పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎన్ని అక్రమ కేసులు ఉన్నాయి, ఇవన్నీ ప్రజలకు తెలియాలండి. తప్పకుండా ఆ దిశగా అయితే కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా కోడికత్తి సీనులా కాకుండా వేముల సతీష్కి మాత్రం ఒక మంచి జరగాలని అయితే కోరుకుందాం. సో జూన్ 4 తర్వాత ప్రభుత్వం కూడా మారబోతున్న సంకేతాలు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. కాబట్టి వేముల సతీష్ యొక్క ఫ్యామిలీకి సరైన ఒక అండా దండ భరోసానైతే ఇవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.